వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్ గా ఇది సీజన్, నేరేడి పండ్ల సీజను. నేరేడి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెప్తూ ఉంటారు. ఇవి తీసుకుంటే కనుక కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయని చెప్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ ఉన్న ఈ నేరేడి పండ్ల గురించి మనకు తెలియని విశేషాలేంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, మీరు వెజిటబుల్స్ గురించి, న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ గురించి ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇది సీజన్, నేరేడు పండ్ల సీజన్. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంచివి, ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి గురుగారు, దీనిలో ఉన్న పోషక విలువలు ఏంటి, ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే ఆరోగ్య లాభాలు ఏంటి? అంటే ప్రతిదీ కూడా మనకి సీజన్ ప్రకారం వచ్చేటువంటి ఫలాలు. ఫలాలలో రకాలు ఉంటాయి. అంటే పుష్పం తర్వాత వచ్చేటువంటి ఫలం అది వృక్షానికి సంబంధించి. అంటే మనకి వృక్ష జాతులు చాలా రకాలు ఉంటాయి. తీగజాతి, వృక్షజాతి, మూలాలతో సంబంధించినటువంటి ఇలా చాలా రకాలు ఉంటాయి. అందులో మనకి ప్రధానంగా ఇది మనకి జ్యేష్ఠ మాసం, మాసాలను ప్రధానంగా తీసుకుంటాం. ఆ మాసం యొక్క విశిష్టత, ఆ మాసంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వచ్చేటువంటి పదార్థాలు ఇవన్నీ ఔషధాలు. పదార్థాలు కాదు, ఇవన్నీ ఔషధాలు. ఎందుకంటే వీటిని మనం ఏమి ప్రాసెస్ చేయం. వండితే ఆహారం అవుతుంది, వండకపోతే ఔషధంగా ఉంటుంది. ఇది మనకి ఔషధ విలువలు కలిగినటువంటి అత్యుత్తమమైన ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి వరం. మీరు వేసుకున్నటువంటి కలర్ వైలెట్ కలర్, దాంట్లో ఎక్కువగా వైలెట్ ఉంది. ఈ ఉదారంగు మనకి సహస్రార చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. మన శరీరంలో 7 చక్రాలు, 7 వర్ణాలను కలిగి ఉంటాయి. మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు. అంటే సహస్రారం పైన కూడా ఒక కలర్ ఉంటుంది. అది ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్. అల్ట్రావైలెట్ అంటే కనిపించని ఉదారం. ఇది కనిపించేటువంటి ఉదారం సహస్రార చక్రం. అంటే దైవీకమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి గుణం, అంటే మనం తీసుకునే ప్రతి పదార్థానికి ఉండవలసిన గుణం ఏంటంటే రుచి లక్షణంగా ఉంటుంది. మామిడి పళ్ళు ఏ రుచిలో ఉంటాయి? తీయగా ఉంటాయి. మామిడి పళ్ళు తీయగా ఉంటాయి. దానికి మనకి జ్యేష్ఠ మాసానికి ముందు వస్తుంది. ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో నేరేడు పళ్ళు ఏ రుచిలో ఉంటాయి? వగరుగా, తీపిగా ఉంటాయి. కొంచెం తీపిగా ఉంటాయి, వగరుగా ఉంటాయి. అంటే సరిగ్గా పక్వానికి వచ్చినటువంటి పండు ఏదైనా సరే తన తత్వాన్ని పూర్తిగా, చింతపండు ఏ రుచిలో ఉంటుంది? పుల్లగా ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి పులుపు. పులుపులో పరిపూర్ణమైనటువంటి మామిడి పండు తీయగా ఉంటుంది. అంటే ఆ ఋతువుకు తగ్గట్టుగా కాలంలో వస్తున్నటువంటి సూర్య కిరణాలని ఆవాసాలుగా చేసుకుని మనకి అవి అందిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనకి నేరేడు పండు అనగానే మనం తెలుసో తెలియకో వ్యర్థ పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో తీసుకునేటువంటి వాటిలో కరగనివి, అరగనివి ఏమన్నా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఇది అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇందులో ఈ జ్యేష్ఠ మాసానికి మనకి బుధుడు అధిపతి. బుధుడు నాడీ మండలం మీద పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో విచక్షణని గుర్తిస్తుంది. అంటే వ్యర్థం అని తెలిస్తే కదా బయటికి గంటగలిగేది. ఇది సహస్రార చక్రం. ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం కూడా ఈ ఊదా రంగుతోనే అనుసంధానం ఉంటుంది. ఇక్కడ విశుద్ధి బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ భావన అభివృద్ధి చెంది దైవీకంగా మారుతుంది. ఆ దైవత్వం, డివినిటీ కలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి పదార్థాలలో నేరేడు పండుగగా మనం తీసుకుంటాం. చిన్న చిన్న ఎంటుకలు మనకు తెలియకుండానే ఇవి మనలో మనకు ప్రవేశిస్తుంటాయి. వీటిని పూర్తిగా సమూలంగా తొలగించేటువంటి శక్తి నేరేడు పండ్లకి ఉంది. ఆ రుచికి ఉంది. రుచి ప్రధానం. అంటే కేవలం ఒక నేరేడు పండు సంవత్సరం అంతా ఎదురు చూడక్కలేదు. ఆ వగరు అనే రుచి మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదే రంగులో ఉండేటువంటి ఇంకొక పదార్థం ఉంది, మీరు గుర్తించారు ఎప్పుడైనా? అంటే పుష్పంగా ఉన్నప్పుడు ఆ రంగు ఉంటుంది, ఫలంగా మారినప్పుడు రంగు మారుతుంది. వగరుని కలిగి ఉంటుంది. అరటి పండు, అరటి పువ్వు వంగపూ రంగులో ఉంటుంది. అంటే దానికి కూడా మన శరీరంలో వ్యర్థాలని విసర్జింపచేసే శక్తి ఉంది. వగరు రుచి మన శరీరానికి మేలు చేస్తుంది. ఎక్స్టర్నల్ బ్లీడింగ్స్ అవుతుంటాయి కదా, ఇంటర్నల్ గా బ్లీడింగ్స్ అవుతుంటాయి. వాటిని ఆపడానికి ఈ వగరు రుచి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేరేడు పండ్లకి అంత శక్తి. సీజనల్ గా వచ్చే ప్రకృతిలో లభించేటువంటి ప్రతి పదార్థం కూడా మనకి ఆరోగ్యదాయిని. అయితే ఈ నేరేడు పండ్లలో ఆ సీడ్స్ కూడా తీసుకుంటే, ఆ పౌడర్ తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతుంది అని చెప్తారు కదా గురూజీ. అదే అంటే అసలు ముందు ఫస్ట్
ఆ రుగ్మత, మనకి డయాబెటీస్ అనేటువంటి మహమ్మారి మనకి ఎందుకు వచ్చింది? అరుగుదల వ్యవస్థ చెడిపోవడం వల్ల వచ్చింది. అరుగుదల వ్యవస్థ ఎందుకు చెడిపోయింది అంటే మన రక్తం కలుషితంగా ఉంది కాబట్టి అరుగుదల వ్యవస్థ చెడిపోయింది. ఈ రక్తాన్ని శుభ్రం చేసే ప్రక్రియలో అంటే భౌతికంగా కనిపించే వ్యర్థాలు అంటే ఎంట్రుకలు కానీ అన్వాంటెడ్ మెటీరియల్ లోపల ఉంటే ఇవి ఎలిమినేట్ చేస్తాయి. నేరేడు పళ్ళు తిన్న వెంటనే 2-3 రోజుల్లో మనకి విసర్జింపదు. ఇక రక్తాన్ని శుభ్రం చేసే ప్రక్రియకి వెళ్ళినప్పుడు నేరేడు గింజ అద్భుతంగా ఉపయోగపడుతుంది రక్త శుద్ధికి. అంటే క్లెన్జింగ్ ప్రాసెస్ మన శరీరంలో జరగాల్సి. నేను రీసెంట్గా గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు, ప్రోస్ట్రేటు, కిడ్నీ ఇన్ఫెక్టెడ్ వీటిల్ని అంతర్గతంగా ఉన్న అవయవాల్ని శుద్ధి చేయటం కోసం ఒక ప్రక్రియ చేయడం జరిగింది. 21 రోజులు మీ శరీరంలో వ్యర్థాలు విసర్జించి నో పస్సెల్స్ పూర్తిగా ఎలిమినేట్ చేసి, అంటే మనం తీసుకునేటువంటి ప్రకృతి సహజంగా తీసుకునేటువంటి ఔషధాలు అంటే ప్రాసెస్ చెయ్యని పదార్థాలు, వండని పదార్థాలు ఆరోగ్యానికి అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ఇదంతా మనం శుద్ధి ప్రక్రియే. తర్వాత పోషక ప్రక్రియ, శుద్ధి అయిన తర్వాత పోషకాలుగా అవి మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే శుద్ధి ప్రక్రియ. ఇక్కడ నుంచి అంటే మనకి రోజులు మారుతూ ఉంటాయి. మనకి అంటే జ్యేష్ఠం తర్వాత ఆషాఢం, ఆషాఢం తర్వాత శ్రావణం, శ్రావణం తర్వాత భాద్రపదం, ఇలా మాసాలు మారే కొద్ది మనం తీసుకునేటువంటి పదార్థాలు మనకి మన శరీరాన్ని సంసిద్ధం చేసుకోవడానికి అనువుగా మార్చుకుంటూ ఉంటే దానికి తగ్గట్టుగానే మనకు వచ్చేటువంటి ఫ్రూట్స్ భగవంతుడు ప్రసాదించు. ఇది వృక్షజాతి, చెట్టు పొడుగుగా బలంగా పెరుగుతుంది, పుష్పిస్తుంది, పుష్పం పండుగా మారుతుంది. మీకు నేరేడు పళ్ళు పుష్పంతోటే వస్తాయి. అంటే పుష్ప ఫలం. కొన్ని తీగ జాతి ఉంటాయి, తీగ, పుష్పము, ఫలము. అంటే వాటికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాటి గుణాలు మారుతూ ఉంటాయి. అది ప్రకృతి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. ఇవి అందరూ ఎంత తీసుకోవాలి అంటే మీ బరువుకి ఒక 3 వంతులు అంటే ఒక వంతు తీసుకోవాలి. అంటే నేను ఒక 70 కేజీలు ఉన్నాను అంటే నేను ఎన్ని తినాలంటే ఈ సీజన్లో సుమారు ఒక కనీసం అంటే నెల 30 రోజులు 40 రోజులు వస్తాయి. రోజు తినడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఏదో 2 పళ్ళు నోట్లు వేసుకుంటే కాదు, గుప్పెడు తినాలి. ప్రతిరోజు మీ గుప్పెడకి ఎన్ని వస్తే వస్తాయో అన్ని గుప్పెళ్ళు తినాలి. ఇది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వేదం చెప్పబడినటువంటి. చక్కగా చెప్పారు గురూజీ. వెజిటేబుల్స్ వాటిలో ప్రాణశక్తి ఉంటుంది. అవి మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలకు దేన్ని వాడుకోవాలి అనేది మీరు చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అంతేకాదు నేచురల్ వే ఆఫ్ లివింగ్, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, జబ్బులు రాకుండా ఇలా చెప్తూ ఉంటారు. ఇక సీజన్ వారీగా వచ్చే ఈ నేరేడు పండ్ల గురించి చాలా చక్కగా చెప్పారు గురూజీ. అందరూ తీసుకోవాలని కోరుకుందాం. ఏదైనా వ్యర్థాలు ఉంటే కనుక టాక్సిటీ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కనుక ఇలాంటివి తీసుకోవాలి. రాళ్ళనైనా కరిగిస్తాయని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ సీజన్ లో దీన్ని తీసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సూర్యోస్మిత.